నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఖాజానగర్ అంగన్వాడీ కేంద్రాలను కోవూరు సిడివిఓ శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న బోధన, వసతులు, ఆరోగ్య భద్రతలను ఆమె పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు విజ్ఞానంతో పాటు మానసిక ఉల్లాసం, ఆరోగ్య భద్రత కల్పిస్తున్నట్లు సిడిపిఓ తెలిపారు. 6 సంవత్సరాల లోపు పిల్లలను కన్వెంట్లకు పంపకుండా అంగన్వాడీలకే వచ్చేలా అన్ని వసతులు సమకూరుస్తున్నామన్నారు. పిల్లలకు అభినయ గీతాలు చెప్పేటప్పుడు ఈ కంజర మ్యూజిక్ చేయమని, నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ సంబంధించి కలర్ కాన్సెప్ట్ గురించి మాకు మంచిగా మెటీరియల్ ఇచ్చారు. ఈ మెటీరియల్ మేము మా పిల్లలకి యూజ్ చేస్తాము. ఇడ్లీలో న్యూట్రిషన్స్ ఏం లేవు, జస్ట్ బియ్యం మన స్ట్రీట్ ఫుడ్ అంటలే కానీ ఈ ఎదిరించి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. 2 పూటలు ఎగ్ పెట్టండి, మీతో లోకంటే రైస్ కూడా ఇబ్బంది చేసుకుంటే 2 పూటలు పాప అనిపిక్గా ఉంది. 4 రోజులు అనిపిక్గా ఉండదు. కొన్ని నెలల తరబడి వీటికి సరైన పోషణ అందకపోతే అనిపిక్ అనిపిస్తుంది. ఫ్యామిలీ డాక్టర్ ఉంటే నా పేరు శారద. నేను ఐసీఎస్ కాలేజ్ కోవూరుకి సిడిపిఓగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ రోజు విధుల్లో భాగంగా అంగన్వాడీ సెంటర్ ఖాజానగర్ బుచ్చి మండలంలోని ఖాజానగర్ 1 and 2 మెడిసిన్ సెంటర్ ని విజిట్ చేయడం జరిగింది. పిల్లలు చాలా బాగున్నారు. మా యొక్క టైమింగ్స్ 9 to 3:45 వరకు మేము యాక్టివిటీస్ తీసుకోవాలి. మాకు వచ్చేసి రిమోట్ లెర్నింగ్ మెసేజ్ ద్వారా డైలీ పిల్లలకి యాక్టివిటీస్ ఎలా నేర్పించాలనేది ఆ రిమోట్ మెసేజ్ ద్వారా నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు జూన్ నుంచి జూలై వచ్చారు కాబట్టి జస్ట్ అర్లీ అడ్మిషన్ కాబట్టి పిల్లలు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నారు. సో క్రమేపీ మా వాళ్ళు రిమోట్ లెర్నింగ్ మెసేజ్ ద్వారా కంటెంట్ నేర్పిస్తారు. ప్లేవే మెథడ్ ద్వారా అంగన్వాడీ సెంటర్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మెనూ ప్రకారంగా అంటే రోజువారీగా మెనూ అనేది ఉంటుంది. మెనూ ప్రకారంగా స్పాట్ ఫీడింగ్ జరుగుతుంది. ఇక్కడ మా అంగన్వాడీ కేంద్రం అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు అప్పటికప్పుడే వండిన ఆహారాన్ని వేడివేడిగా తీసుకోవడం వల్ల కొంచెం మొత్తం ఎక్కువగా తినగలుగుతారు, స్మూత్ గా తినగలుగుతారు. తిన్న భోజనం వచ్చేసి మంచిగా డైజెషన్ అవ్వగలుగుతుంది. భోజనం చేసిన తర్వాత పిల్లల్ని ఇక్కడే చాపలు వేసుకొని 3:45 వరకు పిల్లలు పడుకోబెడతాము. నా పేరు శారద.